అమ్మా పాలు. అమ్మా పాలు కాదయ్యా, అమ్మా నీళ్లను. రాజకీయాల కుళ్ళెంత ఉందో నీ పాలల్లో నీళ్లను ఉన్నాయి. అసలు నిద్రలేవగానే ముందు మనుషులు మోసం చేసేది ఎవరో తెలుసా? నీ పాలోళ్లే. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మా అమ్మ నోటి కింద పడి పల్లవాడు మరణించాడు. అన్న టెలిఫోన్ వాడు వస్తున్నాడు. ఏమయ్యా, టెలిఫోన్ చెడిపోయిందని రిపోర్ట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? ఇప్పుడే రావడం? సారీ మేడం. లోపల పదా. టెలిఫోన్ వాడు అమ్మ దెబ్బకు మరికొద్ది క్షణాల్లో పోతాడు. చాలా ఏవయ్యా కబుర్లు. రాను రాను మీ డిపార్ట్మెంట్ బాధ్యత లేకుండా పోతుంది. మొన్న చీఫ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే చిరంజీవి పలికాడు. సినిమా వాళ్ళు రాజకీయాల్లో దిగుతున్నారని మీ టెలిఫోన్లో కూడా తెలిసిపోయిందా? అన్నా, ఆ పోలీసు వస్తున్నాడు. కమాన్ రారా. నమస్కారం అమ్మా. రండి సార్. నమస్కారం అమ్మా. వీరు బెంగాల్ కందిపప్పు లాంటి ఎస్ఐ గారు. డ్యూటీలో చిల్లీ చికెన్. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందన్నారు, అందుకని. మీరు డిపార్ట్మెంట్లో చేరి ఎన్నాళ్ళైంది? జస్ట్ 2 years. నాకు పోలీసులంటే పరమాసహ్యం. నాకు చాలా అసహ్యం అండి. అదేమిటి, మీరు పోలీసేగా? బస్సులు నీళ్ళలో పడుతున్నాయని బస్సు ఎక్కడ ఉంటావా? 60 అడుగులు బుద్ధుడే నీళ్ళలో పడ్డాడు, వెదవది ఆర్టీసీ బస్సు ఏమిటి అని అనుకుంటే గానీ మనం బస్సు ఎక్కలేం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అసహించుకుంటే వాట్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ దిస్ కంట్రీ? ఆ పాయింట్తోనే ఈ ఉద్యోగంలో చేరాను. ఓ చూడండి, నేను చాలా స్ట్రిక్ట్. అద్దెకొచ్చే వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్పారండి పంతులు గారు. మీ పద్ధతులు, మీ కండిషన్స్ అన్ని చెప్పారు. సరే, అయితే మంచి రోజు చూసి వచ్చి చేరండి. 1:36 గుత్తి వంకాయ లాంటి ముహూర్తం. ఆవకాయ జాడీతో, ఆపిల్ చెట్టుతో అప్రాచుడ గృహప్రవేశం చేస్తాం. వస్తామమ్మా. రండి సార్, రండి. అమ్మ పోలీసా, మా అమ్మనే బుట్టలో వేసుకుంటావా? మమ్మల్ని గుంజీళ్ళు తీస్తావా? మా ఇంట్లోనే వచ్చి చేరతావా? రా, రఫ్ ఆడిద్దాం. రే, సామాన్లను దించి లోపల సర్దేసేయండి త్వరగా. ఉతారు, జల్దీ ఉతారు, టైం అయిపోతుంది. అరే సాబ్, ముహూర్తానికి లోపల కాలు పెట్టాలి. అరే క్యా సబ్జెక్ట్ ఆవో. అరే ఆగమయ్యా, ఏం దగ్గరనే పరిగెత్తడమే. దీనికి ఒక శాస్త్రము, సంప్రదాయం, పాడు ఉన్నాయి. తప్పుకో అక్కడ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. అరే లేరా. నాకేదో అనుమానంగా ఉంది. అమ్మో అమ్మో, ఇది దయ్యాల కొంపే. శాస్త్ర ప్రకారం ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ లైట్లు వేయండి రా. అమ్మో, నా అప్పుడు పగిలింది. అమ్మో, లాగండి.
ఆగండి. పిల్లలు మా పిల్లలు ఏమైనా అల్లరి చేశారా? పిల్లలా వీళ్ళు పొయ్యిలో మిరపకాయలు పంతులు అయ్యా మిరపకాయలు ఏమిటి? అది దిష్టి కోసం తీసుకొస్తే లట్టుకుని మింగాడు. ఫ్రీగా దొరికితే మీ పోలీసు వాళ్ళు ఫినాయిల్ కూడా తాగేస్తారు. ఈ రంగులేమిటి? రంగులతో ఇంట్లోకి వస్తే జీవితం అంతా రంగులమయంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా పాడైపోతారు. లోపల పదండి. పిల్లలు పాడవుతారట నా అప్పడం పగల. సార్ ఆ కిష్కింద మొక్క గురించి వాళ్ళ అమ్మగారికి రిపోర్ట్ చేయకుండా ఎందుకు సార్ అడ్డం పడ్డారు? రిపోర్ట్ చేశానయ్యా, ఏమవుతుంది? వాళ్ళని పచ్చడి దంచినట్లు దంచేది సార్. అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తారు? వాళ్ళ 6:30 శృతిలో ఏడ్చేవాడు సార్. అదే నాకు నచ్చదే సార్ పూసే పూలన్నా నవ్వే పిల్లలన్నా నాకు చాలా ఇష్టం. సార్ నువ్వు మా చేత గుంజలు తీయించావు. అందుకే మిమ్మల్ని రంగుల్లో ముంచావు. దెబ్బకు దెబ్బ సరైపోయింది. ఐఎమ్ బన్నీ. ఐఎమ్ ముని. ఐఎమ్ నన్ని. ఐఎమ్ పుచ్చా పిచ్చే శాస్త్రి. ఈ రోజు నుంచి అందరం ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ us are friends. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి ఎక్కడికి? విజయ్, నా మానాన్ని కాపాడు. కాపాడడానికి ఇదేమో సూట్ కేసా, బ్రీఫ్ కేసా? లైఫ్ కేసు. వాళ్ళెవరో రౌడీలను రేప్ చేయడానికి నా వెంట పడ్డారు. నేనేమో బురదలో పడ్డాను. బాత్రూమ్ ఎక్కడ? ఎందుకు? కడుక్కోడానికి. ఇదిగో ఇదిగో ఇదిగో. ఇప్పుడు బాత్రూమ్ అంటావు, తర్వాత బెడ్రూమ్ అంటావు. ఏమి కుదరదు. పద లేదు, పద. నేనే ఇస్తా. ఏయ్ ఆగండి. ఇటు అమ్మో మేడం, నిన్ను చూస్తే నన్ను తప్పుగా అనుకుంటుంది. కాసేపు నోరు మూసుకుని అక్కడ పడు. అది అది హలో అంకుల్. హలో హలో. ఏమిటి విజయ్, ఏం చేస్తున్నా? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మంచం కింద కుక్క దూరింది అక్కడ. మంచం కింద కుక్క దూరడం ఏమిటయ్యా? అదే కుక్కి మంచం అనబోయి స్లిప్ అయి కుక్క అన్నానండి అంతే. అరే నన్ని పెళ్ళి ఎప్పుడండి? నన్ని పెళ్ళా? అదే పిల్లలకు మార్కులు రాకపోతే చేస్తారా పెళ్ళి, ఆ పెళ్ళండి. ఓ అదా. మా నన్ని పెళ్లి సంగతి సరే, అసలు నీ పెళ్ళి ఎప్పుడు? నేను అసలు పెళ్లి చేసుకోనండి. అది నల్లలు నల్లలు. ఇప్పుడేమైందయ్యా? చీమలండి, చీమలు. చంపుతా, టిక్ 20 వేసి చంపుతాను. భలే వాడివయ్యా. ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచుకోకూడదు? ఇదిగో ఇందులో జున్నుంది, నీకు ఇష్టం అని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. అవును, ఇంట్లో నీళ్ళన్నీ బాగా వస్తున్నాయా? అన్ని బానే ఉన్నాయండి. మీరు ముందు బయలుదేరండి, పొద్దున్న ఆఫీస్కి లేట్ అవుతుంది. అంకుల్ మేము ఇక్కడ కాసేపు ఉంటాం అంకుల్. నో పొద్దున్నే మీకు స్కూల్కి లేట్ అవుతుంది, బయలుదేరండి. రండి. మమ్మీ, అంకుల్ మంచం కింద ఆ మంచం కింద ఈ గోళీ దొరికింది. గోలీ, కరెక్ట్ కరెక్ట్. చిన్నప్పుడు నా గోలీ. అంకుల్, మీ మంచం కింద ఇంకెవరో ఏం లేదు బాబు, ఏం లేదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్. కలిపేసుకోండి. లే. ఏంటి ఏంటి ఇంతాకేటా గిల్లుడు? అబ్బే నల్లులు. షో, అసలు ఆవిడ చూసింటే ఏమనేది? ఏమనేది? ఇలా మంచం కింద ఎన్నాళ్ళు అవస్థ పడతారు, మంచం మీదకి చేరండి అనేది. షటప్. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ప్రేమ పిచ్చి ఒకటే అన్నారు తెలుసా? నేను ప్రేమకి ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఇంకెప్పుడు నా దగ్గర ప్రేమ మాట్లాడతాం. గెట్ అవుట్. చూస్తాను, ఎలా ప్రేమించవో చూస్తాను. అయితే అంకుల్ నువ్వు ప్రేమించుకున్నారన్నమాట. అవునన్నా, ఈ ఐస్ క్రీమ్ మీద ఒట్టు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని వస్తున్నాడు, అంతేనా? ఈ ఐస్ క్రీమ్ మీద ఒట్టన్నా. థ్యాంక్స్. ఇప్పుడు మిమ్మల్ని కలపాలి. మా తెల్లే